హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ రెసిపీ వచ్చేసి మా చిన్న చెల్లి చేసిందండి. సో దీన్ని కస్టర్డ్ ఫ్రూట్ అంటారంట. సో దీనికోసం అయితే మనము ఒక హాఫ్ లీటర్ వరకు పాలనైతే తీసుకొని ఇలాగా వేడి చేయడం అయితే జరుగుతుంది. సో పాలు కొంచెం పొంగు వచ్చే వరకు కూడా కొంచెం మంట పెద్దదిగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం సిమ్లో పెట్టి మనం ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. సో ఈ బౌల్లో వచ్చేసి కాచి చల్లార్చిన పాలలో కస్టర్డ్ పౌడరు ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుంది. అది పాలలో డైరెక్ట్గా వేస్తే ఉండలుగా వస్తుంది కాబట్టి ఇలాగ లిక్విడ్ ఫామ్తో తయారు చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, సో చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకోవాల్సినటువంటి రెసిపీ. సో పాలు పొంగొచ్చాయి కదా, ఇప్పుడు కొంచెం గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సో బాగా పాలు మరుగుతున్నప్పుడు మనము దాంట్లోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము మిల్క్లోకి 3 స్పూన్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాము. సో 3 స్పూన్స్ షుగర్ మాత్రం ఎలా సరిపోతుందంటే, సో ఫ్రూట్స్లలో ఆల్రెడీ షుగర్స్ ఉంటుంది కొంతవరకు, అండ్ అలాగే స్వీట్నెస్ కోసం ఖర్జూర యాడ్ చేసుకుంటాం కాబట్టి 3 స్పూన్స్ షుగర్ సరిపోతుంది. సో తర్వాత కస్టర్డ్ పౌడర్ పెట్టుకున్నాం కదా లిక్విడ్, సో అందులో పోసేసుకోవాలి. ఇప్పుడు పాలన్నీ కూడా ఒకసారి కలుపుకుంటే ఆ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఏమవుతుందంటే పాలు కొంచెం చిక్కబడతాయండి. సో క్రీమీ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది. సో అంతే అండి ఈ ప్రాసెస్ అయితే. ఇప్పుడైతే మనము వీటిలోకి మనకి ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు. సో మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అన్నీ లేకపోయినా ఒక ఫ్రూట్తో కూడా కస్టర్డ్ ఫ్రూట్ అనేది చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. సో చూడండి ఒకసారి ఏమేమి తీసుకున్నాము. పొమోగ్రనేటు, అలాగే బనానా, సో అలాగే యాపిల్. సో స్వీట్నెస్ కోసం ఇందాకే చెప్పాను కదా, షుగర్ కొంచెం తక్కువగా యాడ్ చేసుకొని ఇంకో స్వీట్నెస్ కోసం ఖర్జూరాన్ని అయితే తీసుకున్నాము సీడ్ తీసేసి. సో ఇవన్నీ కూడా మనము పాలల్లో వేసేసుకుంటాము. యాక్చువల్లీ పాలు కాంచి చల్లార్చిన తర్వాత కూడా వేసుకుంటారండి. సో నేనేమన్నానంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది, పాలల్లోనే వేసేసేయి అని చెప్పేసాను, వేడి పాలల్లోనే వేయమని చెప్పాను. సో అందుకోసమని తను అక్క ఇలా వేస్తే బాగోదేమో అంది. సో ట్రై చేద్దాంలే, వేసేసేయి ఫస్ట్ అని చెప్పేసాను. సో తనైతే వేసేసింది పాపం. పాలు చల్లారినాక అక్క వేయాల్సింది అని చెప్పింది, బట్ నేను చెప్పానని అయితే వేసేసింది. సో మొత్తానికి స్టవ్ అయితే ఆఫ్ చేసేసింది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, సో అంతే అండి ఫ్రూట్ కస్టర్డ్ అనేది. ఇప్పుడు దీని అంతటినీ కూడా మనము వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇట్లాగా కూల్ డౌన్ అయిన తర్వాత ఫ్రూట్స్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. మేము చెప్పిన ఫ్రూట్స్ అనే కాదు, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. సో హెల్తీగా ఉంటుంది, అలాగే మంచిది కూడా. సో చాలా స్వీట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సో మనకు కావాల్సిన టైంలో, ఈవినింగ్ టైంలో, అలాగా ఆఫ్టర్నూన్ టైంలో తినొచ్చు. మీరు ట్రై చేయండి, నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.